నమస్కారం. రాష్ట్ర వ్యాప్త సమాచారం ఏపీ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అంతర్జాతీయ స్మగ్లర్లు అరెస్ట్. 18 కేజీల అక్రమ బంగారం స్వాధీనం. బంద్లు, ర్యాలీలు, నిరసనలు. సీమాంధ్రలో కొనసాగుతున్న సమైక్య సెగలు. హైదరాబాద్ పాత బస్తీలో నిర్భయ ఘటన. మైనర్ బాలికపై 4 అత్యాచారం. పుస్తకాలతో పాటు తాయెత్తు తప్పనిసరి. విజయనగరం జిల్లా పెద్దపెంకిలో దెయ్యాల బడి. వరంగల్ జిల్లా ఇబ్రహీంపురంలో ఆదర్శ వివాహం. వికలాంగ గిరిజనుల బాలికను పెళ్లి చేసుకున్న యువకుడు. అరుదైన వ్యాధితో మంచం పట్టిన 6 ఏళ్ల శిశువు. వైద్య సాయం కోసం తల్లిదండ్రుల వేడుకలు. ఇలా వార్తలు చూస్తే దేశంలో మహిళలకు రక్షణ, నిర్భయ లాంటి ఎన్ని చట్టాలు వచ్చినా అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. హైదరాబాద్ లో ఓ యువతిపై జరిగిన ఘటన మరొక ముందే పాత బస్తీలో మరో దారుణం జరిగింది. ఓ బాలికపై 2 స్నేహితులతో పాటు ఓ ఆటో డ్రైవర్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన 3 మైనర్లే కావడం ఇక్కడ అసలు పాయింట్. హైదరాబాద్ నగరంలోని జూబ్లీ కాలనీకి చెందిన 10వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికకు చాంద్రాయణ గుట్టకు చెందిన 10వ తరగతి చదువుతున్న ఎండి ఇమ్రాన్ కు పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో 14వ తేదీన బాలిక అతన్ని కలవడానికి చాంద్రాయణ గుట్టకు వెళ్లింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పహాడీ షరీఫ్ కు వెళ్లి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో ఎండి ఇమ్రాన్ స్నేహితులు అజార్, షేక్ ఇమ్రాన్ అక్కడికొచ్చారు. వీరు ముగ్గురు కలిసి బాలికపై అత్యాచారం చేశారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు తిరిగి చాంద్రాయణగుట్టలో బాలికను వదిలిపెట్టారు. అయితే బాలిక ఇంటికెళ్లడానికి బస్సు కోసం వేచి ఉంది. సల్మాన్ అనే ఆటో డ్రైవర్ బాలికను ఇంటికి తీసుకువెళ్తానని ఆటో ఎక్కించుకున్నాడు. అయితే బాలికను ఇంటికి తీసుకువెళ్లకుండా తన ఇంటికి తీసుకువెళ్లాడు. 14 నుంచి 17వ తేదీ వరకు బాలికను బంధించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆటో డ్రైవర్ చెర నుంచి తప్పించుకుని బయటపడ్డ బాధితురాలు గురువారం భవానీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులను అరెస్టు చేసి నిర్భయ చట్టం ఐపీసీ 34 కింద లైంగిక వేధింపుల కేసులను నమోదు చేశారు. నిందితుల్లో 3 మైనర్లున్నారు. చికిత్స నిమిత్తం బాధితురాలిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అంతర్జాతీయ స్మగ్లర్లు అరెస్ట్. 18 కేజీల అక్రమ బంగారం స్వాధీనం. బంద్లు, ర్యాలీలు, నిరసనలు. సీమాంధ్రలో కొనసాగుతున్న సమైక్య సెగలు. హైదరాబాద్ పాత బస్తీలో నిర్భయ ఘటన. మైనర్ బాలికపై 4 అత్యాచారం. పుస్తకాలతో పాటు తాయెత్తు తప్పనిసరి. విజయనగరం జిల్లా పెద్దపెంకిలో దెయ్యాల బడి. వరంగల్ జిల్లా ఇబ్రహీంపురంలో ఆదర్శ వివాహం. వికలాంగ గిరిజన బాలికను పెళ్లి చేసుకున్న యువకుడు. అరుదైన వ్యాధితో మంచం పట్టిన 6 ఏళ్ల శిశువు. వైద్య సాయం కోసం తల్లిదండ్రుల వేడుకలు. ఇవి ఏపీ విశేషాలు. నమస్తే.
ఈ బులెటిన్ సమర్పించిన వారు 75 సంవత్సరాల